ఈరోజు సూపర్ యమ్మీగా ఉండే పచ్చి రొయ్యల వేపుడు చూద్దాము. ప్రాన్ ఫ్రై అండి. వైట్ రైస్లోకి అద్దరిపోతుంది. అలాగే కరివేపాకు ఈ ఫ్రైలో ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అలాగే కాస్త ఉప్పు పసుపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ రొయ్యల్ని యూజ్ చేస్తున్నాను నేను. ఇవి వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. దీంట్లోనే ఇంకా మనము మసాలా పౌడర్లన్నీ కారము, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు ఇవన్నీ వేసుకొని ఇంకా వాటర్ అనేది అవసరం లేదు. మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఎక్కువ కరివేపాకు అనమాట. కరివేపాకు మంచిగా ఎక్కువ వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 వేసుకొని చక్కగా ఇంకొక 5 నుంచి 7 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది.